సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేస్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని గుణాలు. ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము, నవ్వడము, లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం. ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియవు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు, అంటే ఎన్ని పాత్రలు, స్పాన్ ఆఫ్ 16 years, 16 సంవత్సరాలు. మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి, మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్, మధ్యలో అన్నీ ఒక స్త్రీ మూర్తిత్వం. అంటే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శైనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాళ్లలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం, మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి. ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా వేళ్లలో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఈ కాజల్ అగర్వాల్ గారు ఒకరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ. అండ్ ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను. చేయని ఉండేది, మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు. బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అన్నది మరి ఆవిడ ఎందుకో మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత మా ఈ యొక్క నేలకొండ భగవంత్ కేసరిలో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆర్టిస్టు అందరూ అంటారు ఏదో ఒక కోలమానం అని, ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఇప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. కానీ ఎంతోమంది ఉన్నారు నటులు, కాజల్ అగర్వాల్ గారు లాంటి నటులు అయితే ఎంతోమంది, చాలామంది ఉన్నారు. యథా రాజా తథా ప్రజలాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది, సవ్యంగా ఉంటుంది.